ఈరోజు కరాసా హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాన్లు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఈరోజు కరాసా హల్వా తయారు చేస్తాను. దానికి కావాల్సిన సామాన్లు చూపిస్తాను. వీడియో చూడండి. కప్పుతో కప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. ఇదే కప్పుతో 1.5 కప్పు పంచదార తీసుకున్నాను. దీంట్లో కప్పుడు నెయ్యి తీసుకున్నాను. ఒక 10 నుంచి 15 జీడిపప్పు ముక్కలు తీసుకొని కొంచెం యాలకుల పొడి తీసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు వేసుకుందాం. కొంచెం ఫుడ్ కలర్, రెడ్ కలర్ అది. ఇప్పుడు కలుపుకునే విధానం చూపిస్తాను. కొంచెం వాటర్ వేసాను. ఈ కప్పుతో కప్పుడు కార్న్ఫ్లోర్, బాగా కలుపుకొని ఇప్పుడు ఒక ఈ కప్పుతో కప్పుడు పంచదార వేస్తాను. ఈ లోటాన్ని వాటర్ వేస్తాను. పంచదార అంతా కరిగే వరకు బాగా కలుపుకున్నాము. మనకు పాకం అవసరం లేదు, కరిగిపోతే సరిపోద్ది. ఇప్పుడు పంచదార బాగా కరిగిపోయింది. యాలకుల పొడి వేస్తాను. జీడిపప్పు, రెడ్ ఫుడ్ కలర్, ఇది కంపల్సరీగా ఇది వేయాలి. ఒక్కొక్క ఎల్లో కలర్ వేసుకుంటారు, కొంతమంది గ్రీన్ కలర్ వేసుకుంటారు. ఎవరు నచ్చిన కలర్ వాళ్ళు వేసుకుంటారు. నేనైతే రెడ్ కలర్ వేసాను. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా ఇందులో వేసుకుందాం. బాగా కలుపుతుండాలి, అడుగు పట్టేస్తూ ఉంటుంది. అలా కలుపుతూనే ఉండాలి. మంట హైలో ఉంచుకొని మనం అలా కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేగం దగ్గరికి అయిపోద్ది, అడుగు మాడిపోద్ది. ఇలా మందంగా ఉన్న బౌల్ పెట్టుకోవాలి. ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసి చూడండి, ఇలా దగ్గరికి వస్తుండగా కొంచెం వేసి నెయ్యి వేసుకుంటుండాలి. లేదంటే అడుగు పట్టేస్తుంది. నెయ్యి వేసుకున్నాం కదా, ఇలాగ నెయ్యిలోనే ఇది దగ్గరికి అయిపోవాలి. ఇలాగా మనం కలుపుతుండగా అయితే నెయ్యి వేసుకుంటుండగా మళ్ళీ ఇదిగో రెండో సెట్ నేను నెయ్యి వేసుకుంటాను. మాడిపోకుండా అలా కలుపుతుండాలి, లేదంటే అడుగు బ్లాక్గా వచ్చేస్తుంది. నెయ్యి మొత్తం నాకు ఈ కప్పుతో కప్పుడు నెయ్యి అయింది. ఇప్పుడు ఈ నెయ్యి కొంచెం సపరేట్ అయ్యేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి చూడండి అడుగు భాగం ఏది అంటట్లేదు. మనకి ఇలాగ అలవాలాగా రావాలి గట్టిగా. అప్పుడు మనకు ముక్క అనేది కటింగ్ అప్పుడు బాగా వస్తుంది. మనకి హల్వా రెడీ అయిపోయింది. ఇదిగో ఆయిల్ ఇందులో వేసిన మన నెయ్యి కూడా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది వెంటనే వేరే బౌల్లోకి తీసుకుంది.
ఇప్పుడు ఈ ప్లేట్ తీసుకొని ప్లేట్ మొత్తం నెయ్యి రాసుకున్నాను. వెంటనే ఇది వేడిగా ఉంటుండగా మనము ఇందులోకి వేసేయాలి. ఇప్పుడు ఇది చల్లగా అయ్యాక మనం కట్ చేసుకోవాలి పీసులు లెక్క. సేపు చల్లగా అయ్యాక మనం ముక్కలు కోసుకుందాము. అప్పుడు మన ముక్కలు బాగా కటింగ్ అవుతుంది. 10 నిమిషాలు బయట ఉంచాను. ఇప్పుడు ఇది బాగా దగ్గరికి అయింది. ఇప్పుడు కట్ చేసుకున్న విధానం చూపిస్తాను. చూడండి హల్వా ఎలా రెడీ అయింది అనేది. కొంచెం నెయ్యి రాసుకుంటే బాగా కటింగ్ అవుతుంది. ఒక పీస్ తీస్తాను. చూడండి హల్వా ఎలా రెడీ అయింది. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.